ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ప్రేక్షక మహాశీలకు ఆత్మీయ అనుబంధం కలిగిన మా ఛానల్ కుటుంబ సభ్యులందరికీ 2026 నూతన సంవత్సర హృదయపూర్వక శుభాకాంక్షలు. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సరం ముగిసి మరో సంవత్సరం ప్రారంభం కావడం అనేది కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు. అది మన జీవితాల్లో కొత్త ఆశలకు, కొత్త ఆశయాలకు మరియు కొత్త విజయాలకు నాంది కావాలి. ఈ 2026వ సంవత్సరం మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మలుపు కావాలని, మీ ఇల్లు ఆనంద నిలయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రత్యేక సందేశాన్ని మీ ముందుకు తెస్తున్నాము. గడిచిన కాలంలో మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో మనస్పర్ధలు లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుందని అర్థం. ఈ 2026వ సంవత్సరంలో మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఒక ముగింపు లభించాలని మా ప్రార్థన. కష్టే ఫలి అన్నట్టు మీరు ఇప్పటి వరకు పడ్డ శ్రమకు తగిన ప్రతిఫలం ఈ ఏడాది మీ తలుపు తట్టబోతుంది. జ్యోతిష్య శాస్త్రపరంగా కూడా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి గ్రహగతులు అనుకూలించి పాత బాకీల నుండి విముక్తి మరియు మానసిక ప్రశాంతత లభించే సూచనలు మెండుగా ఉన్నాయి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సంపూర్ణ ఆరోగ్యం, మంచి మనస్సు మరియు అవసరానికి ఆదుకునే ఆత్మీయులు ఉండటం కూడా పెద్ద సంపదే. అయితే భౌతికమైన అవసరాలకు ధనం కూడా ముఖ్యం. ఈ ఏడు మీ వ్యాపారాలు వృద్ధి చెందాలి. నిలిచిపోయిన ప్రమోషన్లు, జీతాల పెరుగుదల మీకు అందాలి. మీ ఇల్లు మహాలక్ష్మి నివాసంగా మారి ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగాలి. వచ్చే ఏడాది మీరు చేసే ప్రతి పెట్టుబడి లాభసాటిగా ఉండాలని, మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఆర్థిక స్వతంత్రతను సాధించాలని కోరుకుంటున్నాము. మనిషికి ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లేకపోతే అది వ్యర్థం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆనందాన్ని వెతుక్కోవడం మర్చిపోతున్నాం. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అన్యోన్యత పెరగాలి. చిన్న చిన్న విషయాలకు వచ్చే గొడవలు మటుమాయం కావాలి. అనవసరమైన భయాలు, ఆందోళనలు వీడి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ ఏడాది మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సుఖమయమైన జీవితాన్ని గడపాలి. భక్తి భాస్కర ఛానల్ ఎప్పుడూ నమ్మే ఒకే ఒక విషయం: దైవ బలం ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసుకోండి. రోజుకు కనీసం 10 నిమిషాలు మీ ఇష్ట దైవనామాన్ని స్మరించుకోండి. అది మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మీ సంపాదనలో కొంత భాగం లేదా మీ సమయంలో కొంత భాగం ఎదుటి వారికి సహాయం చేయటానికి కేటాయించండి. అది మీకు అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది. గ్రహగతులు అనుకూలించని సమయంలో సహనంతో ఉండటం నేర్చుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు చూపే ప్రేమ, మద్దతు వల్లే మేము మీకు మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాలను, పంచాంగ విశేషాలను అందించగలుగుతున్నాము. మీ సమస్యల పరిష్కారానికి, మీ సందేహాల నివృత్తికి భక్తి భాస్కర ఎల్లప్పుడూ ఒక దిక్సూచిలా తోడుంటుంది. 2026లో మీరు అడుగు పెట్టబోతున్న ఈ శుభవేళ సర్వే జన సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. మీ కళ్ళలో ఆనందం, మీ మనసులో ధైర్యం, మీ ఇంట్లో సిరి సంపదలు ఉండాలని ఆ ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాము. పాత చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి కొత్త ఆశలతో ఈ ఏడాదిని ఆహ్వానించండి. విజయం మీ వెంటే ఉంటుంది. మరోసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.